హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే గోవాలో ఫుడ్ బాగోదు, మన తెలుగు ఫుడ్ దొరకదంటారు కదా. మన తెలుగోళ్ళ కోసం మన తెలుగు ఫుడ్ అయితే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, ఇదైతే వచ్చేసి హైదరాబాద్ మండి బిర్యానీ మాట. హైదరాబాద్ మండి అనేసి ఉంది మన కాలంగట్లో, ఒక 1/2 కిలోమీటర్ మా రూమ్కి డిస్టెన్స్లో ఉంది. ఫుడ్ అయితే 50-50 ఉంది. ఇదైతే మండి అన్నారు కానీ అంత టేస్టీ లేదు చెప్పాలంటే. అంటే ఓకే, తినొచ్చు, కానీ ఫుల్ ఆయిల్ అయితే ఉంది. ఓకే, బెటర్. ఓకే, ఒక 600 అలా బిల్ అయింది, కానీ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. ఇంకా అలా తినేసామాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మన తెలుగు రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే వీడియో చూడండి. ఆకైతే వేసారు, చూద్దాం ఏం పెడతారు. ఇప్పుడైతే బ్లాగ్ తీస్తున్నాను. బ్లాగ్ ఫ్రైడ్ రైస్ చెప్పామన్నమాట. ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్ చెప్పాం సింపుల్గా, అంతే. మా చెల్లి అయితే ఇక లైన్లో వీడియో కాల్ మాట్లాడుతుంది నాతో. హాయ్ చెప్పే. డియ్యం డిష్యం డియ్యం డిష్యం నేను పెట్టేస్తా ఇప్పుడు యూట్యూబ్లో. ఇది నా శృతి చెల్లి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మేరకు చెల్లి హై. మొత్తం హిందీ హై, తెలుగు నో హై. ఇది హైదరాబాద్ సే మే ఆరం. ఇది మే హిందీలో చెప్తున్నానుండే. హైదరాబాద్ సే మే ఆరం తుమ్ ఏంటివి, ఇది జతకర్ తుమ్ మేరకు. ఓ 15 years 14 years ఫ్రెండ్షిప్ హై. ఓకే ఓకే గైస్, మేరా ఫుడ్ ఈటింగ్. బాయ్ బాయ్. ఇక ఇదైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది గోవాలో. ఇది చాలా చాలా బాగుంది. టేస్ట్ ఆఫ్ తెలుగు అనేసి. ఇందులో చేపల పులుసు అయితే అస్సలు మామూలుగా లేదు. బిర్యానీ కూడా చాలా చాలా హైలైట్ ఉంది. వడపావు మాట. అటు ఇటు వడపెట్టి మధ్యలో పావు చిచ్చి, అటు ఇటు పావు పెట్టి మధ్యలో వడపెడతారు. ఇది వడపావు. పద తినుకుంటావా. ఇప్పుడు చెప్పాలంటే కొన్ని అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. మేబీ మ్యాక్సిమం ఇదే రెస్టారెంట్తో అయితే ఆర్డర్ చేశాను. కాలంగట్లో ఉన్నప్పుడు అయితే మన ఆంధ్ర రుచులు అనేసి ఒక రెస్టారెంట్ ఉంది, అందులో ఆర్డర్ చేసా. ఓకే, అందులో బాగుంది. 70% ఓకే, 7 మార్క్స్ అనుకోవచ్చు 10కి. ఓకే, ఫుడ్ బాగుంది. ఇక హైదరాబాద్ మండి అంటే అంత బాగాలేదు, 50-50 అనుకోవచ్చు. ఇక 100కి సారీ 10/10 చెప్తున్నా కదా, సారీ 10/10 అయితే టేస్ట్ ఆఫ్ తెలుగు అనేసి మన పంజిమ్లో ఉంది రెస్టారెంట్. అబ్బబ్బబ్బా, అస్సలు మామూలుగా లేదండి బాబు. బెండకాయ వేసి మరీ చేశాడు చేపల పులుసు. తోపు అంటే తోపు ఉంది. 10కి 10 మార్క్స్ ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే మేము స్టే చేసిన డబల్ ట్రీ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. ఇక నెక్స్ట్ వీడియో మీకు డబల్ ట్రీ హోటల్ టూర్ ఒకటి చేసాము, అవన్నీ చూపిస్తాను.